నుంచి 18% మునుకాపు సామాజిక వర్గం మేము ఉన్నాము. మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రత్యేకంగా నగర కాంగ్రెస్ నాయకుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేఎస్ ఆనందరావు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీ మునుకాపులకు కార్పొరేషన్ నిర్ణయించినందుకు మంత్రివర్గానికి వారు తీసుకున్న నిర్ణయానికి మునుకాపు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్పొరేషన్ అన్ని బ్యాక్వర్డ్ క్లాసులకు నిర్ణయం తీసుకున్నందుకు క్యాబినెట్ నగర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అల్లం భాస్కర్ మాట్లాడుతూ మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం ఎంతో మేలు కలుగుతుందని ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ నేపథ్యం కలిగిన మున్నూరు కాపులు అంటే వాళ్ళ ప్రస్తావన ఏంటంటే ఒక ఊర్లో మున్నూరు కాపు అనే వ్యక్తి ఉన్నాడంటే 300 ఎకరాలు ఈ కులంపై ఆధారపడి బతికే పరిస్థితులు ఉంటుండే గతంలో. ఎందుకు ఉంటుందంటే ఈ మున్నూరు కాపులు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు. ఈ కుటుంబం అనేటువంటి పంట పండించి రాశిపోసిన రోజు కంసలాలు, పద్మశాలి వాళ్ళు, ఒడ్డోళ్ళు, వడ్రంగోళ్ళు, యాదవులు, కొల్లోళ్ళు, సాకులు, మంగళూరు అందరూ కూడా మన దగ్గరకు వచ్చి ఒడ్లు తీసుకుపోయి పండించే పరిస్థితులు ఉంటాయి. ఈ గ్లోబలైజేషన్లో భాగంగా ఈ మున్నూరు కాపుల పరిస్థితి మొత్తం మురికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో తెలంగాణ ఉన్నప్పుడు మేము బండ్లు పెట్టుకొని ఎన్నో నిరసన ప్రదర్శన చేసాం తెలంగాణ వచ్చినాక కూడా మనకు తెలంగాణలో మునుగు కాపుల గుర్తింపు అనేది లేకుండా పోయింది. కానీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో